ఓకే. 'సత్యారెడ్డి' గారు నార్మల్‌గా ఒక యాక్టర్‌గా చేయడం అనేది టఫ్ అన్నమాట. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒక ప్రొడ్యూసర్‌గా చేయడం అతనికి ఒక కాంప్లికేషన్ ఉంటది. తర్వాత ఒక రైటర్‌గా చేయడం అతనికి ఒక వర్క్ చాలా హార్డ్ ఉంటదన్నమాట. సో, ఇయన్నీ మీరే నెత్తినేసుకొని వర్క్ చేశారు కదా! సో, సార్ అన్నట్టు మన సౌత్ ఇండియాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సూపర్ స్టార్స్ ఉన్నారు. ఫ్యాన్ బేస్ అంటే వాళ్ళకుండే ఫ్యాన్ బేస్‌తో నిజంగా టర్న్ చేసేస్తారు. సో, అంత మంచి స్టార్స్ ఉన్నప్పుడు మీరే ఎందుకు హీరోగా చేశారు? అంటే చాలామంది ఉన్నారు కదా! ఎవరిని ఎందుకు పిక్ చేసుకోలేకపోయారు? ఇందాక సార్ చెప్పారు గొప్పవారు ఎప్పుడూ చెప్పుకోరని. గద్దర్ గారు రీసెర్చ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా నిజాయితీపరుడు ఉన్న ఆఫీసర్ గాని, నాయకుడు గాని ఉన్నారంటే సార్‌నే పరిగణలోకి తీసుకున్నారు. మీరు ఇందాక చెప్పారు ఆయన స్టోరీలు నిజ జీవితంలోని స్టోరీలు తీసి హిట్లు కొట్టి డబ్బులు కూడా సంపాదించారని. కొంతమంది అలా తీసుకుంటే ఆయన ఉన్నత భావాల్ని, ఉద్యమ భావాల్ని గద్దర్ గారు ఊహించుకొని ఒక ఇన్స్పిరేషన్ కావాలి ఒక క్యారెక్టర్‌కి. ఖచ్చితంగా ఆయనను ఊహించుకొని, అక్కడ ఉన్న ఉద్యమకారులని ఊహించుకొని, జరిగిన హిస్టరీని తీసుకొని ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టి తీసుకున్నాం. లాస్ట్ మినిట్ వరకు ఆయనకి ఎందుకు చెప్పలేదంటే థియేటర్లు కానీ మీకు తెలిసినవి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు ఇవ్వటానికి ముందుకు రాకపోవచ్చు. ఈ టైప్ సినిమా అనేది ముందే ఎందుకు అది చెప్పాలని. కానీ ఏలేని థియేటర్లు కొంతమంది మా థియేటర్లో ఈ సినిమా ఆడితే బాగుండేదేమో అనే రోజు ఇంకో 48 గంటల్లో రాబోతుంది. మీరన్నారు ఆయన సెట్ చాలా మా అదృష్టం. నాకంటే కూడా విశాఖ ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, భూ నిర్వాసితుల అదృష్టం ఆయన ఈ సినిమా చూడటం. ఆయనకు ఒకవేళ నచ్చి ఉండకపోతే నేను తప్పుదారి పట్టించుంటే దాంట్లో సత్యారెడ్డి గారు ఫోన్ వచ్చింది వెళ్ళిపోతున్నాను అంటాడు. ఒక్క సెకండ్ కూడా నాకు సమయం ఇచ్చేవాడు కాదు, మీడియాతోటి మాట్లాడేవాడు కాదు. ఆయన చూడని మీడియా కాదు, ఆయన చూడని నేషనల్ మీడియా కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళాడు. రియల్గా ఆయన మా కథానాయకుడు. ముందు చెప్తే దాని మీద ఎన్ని ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో అన్ని రెడీ అయినాక రిలీజ్కి వెళ్ళే ముందు చెప్తున్నా. మనస్ఫూర్తిగా మీ ద్వారా సార్కి ధన్యవాదాలు. ఈ చిత్ర యూనిట్ అందరి తరపున, గద్దర్ గారి ఆత్మ తరపున, గద్దర్ గారి కుమార్తె తరపున కూడా హృదయపూర్వక. ఆమె చెప్పింది డయాస్ మీద, మిమ్మల్ని చూస్తూ పెరిగాం సార్, మాలో ఇన్ని భావాలు ఉన్నాయంటే మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ సార్. అలాంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వందల వేల మంది ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకడిని. రాజకీయాల్లో వేరుగా ఉన్నా కానీ భావాల్లో, ఉద్యమాల్లో ఎన్నోసార్లు కలిసాం ఆయనతోటి. చాలాసార్లు చెప్పాను సార్ మీరంటే ఇన్స్పిరేషన్ అని. వాళ్ళల్లో నేను ఒకడిని. ఈ కథానాయకులు మీరు అన్నట్టు నేను అడిగితే చాలామంది వస్తారు. నేను చాలామంది కథానాయకులతోటి 53 సినిమాలు తీశాను. ఇదే ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్గా ఎలక్టెడ్ బాడీలో గెలిచాను. కానీ ఒక అమ్మాయిని పెట్టుకున్నాము హీరోయిన్గా, ఒక క్యారెక్టర్ని. ఒక వారం రోజులు యాక్ట్ చేసిన తర్వాత 2 డైలాగులు వినేసి ఇది ఏదో తేడా కొడుతుంది, మాకేదో మళ్ళీ కమర్షియల్ సినిమా కాదని నా డబ్బులు నాకు ఇచ్చి పారిపోయింది. మళ్ళీ రీషూట్ చేశాం. గద్దర్ గారు చెప్పినా కూడా ఆవిడ అలా పెద్దోళ్ళు ముందుకు రాకపోవచ్చు, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పెద్ద హీరోయిన్ తోటి నేను చేశాను. వరల్డ్ మిస్ వరల్డ్ తోటి కరిష్మా కోటక్, శంకర్ దాదా జిందాబాద్లో చిరంజీవి గారి పక్కన చేసిన అమ్మాయి తోటి రెండో సినిమా నేను హీరోగా, అమ్మాయి హీరోయిన్గా చేశాను. నాకు తెలియని ఇండస్ట్రీ కాదు, నాకు తెలియని డైరెక్టర్ లేరు, హీరోలు లేరు, హీరోయిన్స్ లేరు. 25 సంవత్సరాల నుంచి ఇదే కళామ తల్లిని నమ్ముకొని ఉన్నాను. నా కుటుంబం, నా మిత్రులందరూ కూడా వందలాది మంది ఉన్నారు. చేయలేరేమో, వాళ్ళు ముందుకు రారేమో నుంచి దాన్ని అప్రోచ్ కాలేదు తప్ప పెద్దోళ్ళతోటి చేయాలని ఉంది. ఎవరు చేయనప్పుడు నాకు తప్పదు కాబట్టి చేశాను.